ఈరోజు పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే మన గౌతు శిరీషమ్మ గారి ఆదేశాల మేరకు మన వజ్రపుకొత్తూరు మండలంలో ఉన్న ఏదైతే గత 5 సంవత్సరాల్లో ఏదైతే రాక్షస పాలన నుంచి ఈ యొక్క హుదుద్ హౌసులు సుమారు 200 ఇల్లు గత 5 సంవత్సరాలుగా పూర్తిగా నిర్వీర్యం చేసి ఒక మంచి కట్టడము ఎంతో కోట్ల రూపాయలతో నిర్మించిన ధనాన్ని కూడాను దుర్వినియోగం చేసి అక్కడ జగన్మోహన్ రెడ్డి అమరావతి ఏ విధంగా అయితే రాజధానిని దుర్వినియోగం చేశాడో అదే పంతాను ఇక్కడ స్థానిక మంత్రి ఏదైతే మాజీ మంత్రి ఉన్నాడో ఆయన కూడాను ఇక్కడ కూడా పేద ప్రజలకి ఒక మంచి ఇల్లు ఇవ్వాలనే ఒక మంచి హృదయం లేకుండా గత 5 సంవత్సరాల్లో ఈ హుదుద్ హౌసులను కూడాను పూర్తిగా నాశనం చేశాడు. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, పూర్తిగా తుప్పలు కానీ ఈత చెట్లు తుంబ చెట్లు అన్నీ కూడా మొత్తం మొలిచిపోయి మొత్తానికి హౌసెస్లో లోపలికి వెళ్ళి కూడా ఈ మండల నాయకత్వం కూడా చూసింది. పూర్తిగా డోర్లు అన్నీ కూడాను చాలా సక్రమంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఎలక్ట్రిక్ పేషన్తో సహా ఆ రోజు పూర్తిగా నిర్మించి ఏర్పాటు చేసి ఇస్తే కనీసం పలాస నియోజకవర్గంలో అదే వజ్రపుకొత్తూరు మండలంలో పేద ప్రజలకు ఏదైతే ఈ యొక్క గృహాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందో అది పూర్తిగా తొంగలోకి తొక్కి పూర్తిగా నిర్వీర్యం చేసి అది ఇస్తే మన తెలుగుదేశం ప్రభుత్వానికి ఏదో పేరు వచ్చేస్తుందని కేవలం అక్కసుతోనే పేద ప్రజలకు రావాల్సిన ఈ యొక్క హుదుద్ హౌసులను పూర్తిగా నిర్వీర్యం చేసి పూర్తిగా ఈ నిర్మాణంలో పూర్తయిన ఈ ఇల్లును కూడా పూర్తిగా నాశనం చేశారు. మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాల అనంతరము మన గౌరవ ఎమ్మెల్యే శిరీషమ్మ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి మండల నాయకత్వం కూడా వచ్చి పరిశీలన చేసి ఇది మళ్ళీ ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ పేద ప్రజలకి ఇవ్వడానికి ఒక కార్యాచరణ రూపొందించమని శిరీష మేడం గారు చెప్పినందున ఈ కార్యక్రమం చూడడానికి వచ్చాము. అలాగే గౌతు శిరీషమ్మ గారు అడుగుపెట్టిన ఎన్నికైన వేళా విశ్వాసమే ఏంటో కానీ ఈరోజు పల్లవ ప్రాంతాలకి ఏదైతే వంశధార కాలువ కెనాల్ కూడా ప్రతి చేతికి పని ప్రతి చేనుకు నీరు అని ఒక మంచి సత్సంకల్పంతో మేడం గారు ఏదైతే ఆ రోజు ప్రకటించినారో ఆ విధంగా పల్లపు ప్రాంత ప్రధానికానికి మన ప్రతి ఏటుబట్ల నీరు కూడాను ప్రతి పొలంకి ప్రతి సెంటుకి నీరందించే కార్యక్రమం చేశారు. అలాగే ఉద్దానం ప్రాంత ప్రధానికానికి ఆ రోజు 7,000 రూపాయలు ఉన్న జీడిపిక్కల ధర ఈరోజు 13,500 అయ్యింది. ఈ నియోజకవర్గంలో ఇంతకుముందు సీదిరి అప్పలరాజు ఈ 5 సంవత్సరంలో మంత్రిగా ఉండి ఈ యొక్క గాడిదలు కాశారా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ 5 సంవత్సరాలు కూడా ఒక మంత్రిగా ఉండి ఒక రైతులు పట్టలేదు, ఒక ఉద్దానం ప్రాంతానికి పూర్తిగా పట్టించుకోలేదు. కనీసం నువ్వు మంత్రిగా ఉండి ఏం చేసావు అప్పలరాజు అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. వచ్చిన వెంటనే గౌతు శిరీష మేడం గారు ఉద్దాన ప్రాంతానికి అలాగే పల్లపు ప్రాంతానికి ఒక 2 మంచి విషయాలు అందించిన ఘనత మన గౌతు శిరీష మేడం గారిది. అలాగే కొనసాగించుకుంటూ పోతే ఈ 5 సంవత్సరాలు కూడాను శిరీషమ్మ గారు ఈ పలాస నియోజకవర్గంలో ఒక పెద్ద అభివృద్ధి కార్యక్రమం చేసి ముందుకు సాగడానికి ఆవిడ కృషి చేస్తారని తెలియజేసుకుంటూ ఇవన్నీ కూడా పలాస ప్రధానికము వజ్రపుకొత్తూరు మండల ప్రధానికము గుర్తెరిగి ముందుకు సాగాలని గౌతు శిరీషమ్మను ఈ 5 సంవత్సరాలే కాదు మళ్ళీ 10-15 సంవత్సరాలు గౌతు శిరీషమ్మకి మ్యాండేటరీ ఇచ్చి గెలిపించగలిసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం.